మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మీ అందరికీ కూడా హృదయ కాల శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 34 10వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు సమస్తము దేవుడు అనుగ్రహించి ముందుగానే ఏర్పాటు చేసి మనల్ని పిలుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. కొన్ని సందర్భంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ కలిగిన, దుఃఖం కలిగిన, దేవుడిని వెంబడిస్తున్నప్పుడు అవన్నిటి నుంచి దాటిపోవడానికి దేవుడు తన కృప చూపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. సింహము పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయి, కానీ దేవుని యందు నమ్మకించిన బిడ్డలు మరి వారికి ఎప్పుడు కూడా ఏ మేలు కూడా కొదవ ఉండదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి సింహంలో అడవిలో ఉన్నప్పుడు అవి ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని బిడ్డలకు మరి దేవాది దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 34వ కీర్తన 10వ వచనము, సింహము పిల్లలు లేమిగలి ఆకలిగాను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు పోషిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరి సింహము పిల్లలైన ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వరకు ఏ మేలు కూడా కొదవ ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. సమస్తము దేవుడు అనుగ్రహించి సమస్తము దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనం చూసినట్టయితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో పిల్లలారా అనగానే మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇదే కాలము మనం దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుడు మనతో మాట్లాడతాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు చెప్తున్న మాటలను మరి జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారము జీవించడం నేర్చుకోవాలి. వాక్యము వినడం కాదు, కానీ వాక్యాన్ని మన జీవితానికి అనుసరించి మన నడతలో, మన మార్గంలో వాక్యాన్ని అత్తుకొని జీవించడమే నిజమైన దేవుని బిడ్డలకు ఉన్న లక్షణాలనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తెలియజేస్తున్న మాట, పిల్లలారా వచ్చి నా మాట వినండి అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులను మీకు నేర్పదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గొప్ప దైవజనుడైన ఆర్ఆర్కే మూర్తి గారు మరి మొదటగా తను బైబిల్లో ఉన్న తప్పులు పట్టడానికి మరి ఆ సమయంలో ఆంగ్లంలో మాట్లాడే వారికి మరి తెలుగులో బైబిల్ చదివి వారికి వినిపించి దాని అర్థం చెప్పడానికి తనని ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్లో ఉన్న ప్రతి తప్పుని పట్టాలని ఎంతో ఆసక్తితోని మరి బైబిల్ చదవడం ప్రారంభించాడు మరి ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ తన తప్పులను తనకు తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే బైబిల్ తన తప్పులు తెలియజేసిందో అప్పుడే నిజమైన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్ఆర్కే మూర్తి గారు అంగీకరించి మరి గొప్ప దైవజనుకుడుగా అనేక లక్షల మందికి మరి సేవలో మరి వాక్యాన్ని అందించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గొప్పగా దైవజనుడు వాడబడ్డాడు. మొదటగా తను అనుకున్నాడు బైబిల్లోని తప్పులు పట్టాలనుకున్న బైబిల్ ఏం చేసిందంటే తన తప్పులు తనకు కనిపించినప్పుడు అప్పుడు తను గ్రహించాడు నిజమైన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదని. మరి గొప్ప దైవజనుడు కూడా తన ఒక మతాన్ని విడిచేసి క్రైస్తవంలో మరి దేవుని యొక్క సేవలో పరిచర్యలో గొప్పగా వాడబడ్డాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం ఎప్పుడైతే మనం చదవడం ప్రారంభిస్తామో వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న దోషంని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న అసూయని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న కోపాన్ని బయటికి తీసుకొస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మనకు నేర్పిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల జీవితం నేను నేర్పదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులను మీకు నేర్పెదను. బ్రతకగోర్చున్నవాడు ఎవడు మేలు నొందుచు అనేక దినంలో బ్రతకగోర్చున్నవాడు ఎవడైనా ఉన్నాడా అనే ప్రశ్న. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రార్థన మనం దేవునికి చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది బ్రతకగోర్చిన వాడు ఎవడనే ఉన్నాడా. అలాగే చూసినైతే మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోర్చిన వాడు ఎవడైనా ఉన్నాడా. చెడ్డ మాటలు పలుకున్నట్టు నీ నాలుకను, కపట మాటలు పలకకున్నట్టు నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా.
నాలుక అన్నది ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, నాలుకే అవయవంలో నరం లేని నాలుకనంట ఎన్నో మంది జీవితాలు, ఎంతో మంది మరి రాజ్యాలను కూడా, మరి అది రాజ్యాలను కూడా మరి రాజ్యాలలో యుద్ధాలు తీసుకొని వచ్చింది కేవలము ఈ నరము లేని నాలుక. ఈ నాలుకని ఎప్పుడు కూడా నువ్వు వాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటే చెడ్డ మాటలు పలుకున్నట్టు నీ నాలుకకు, కపట మాటలు పలుకున్నట్టు నీ పెదవులను కాచుకొనము. నువ్వు మాట్లాడుతున్న మాటలు, ఆ మాటల వల్ల ఇతరులకు బాధ కలుగుతుందా, ఇతరులకు మరి దుఃఖం కలుగుతుందా, ఇతరుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఒక మాట పలికినట్టయితే చాలామంది జీవితాల వరకు, వారి చివరి వరకు కూడా అలాగే దుఃఖం కలిగి వారు జీవిస్తారు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మన మాటలు ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలి. మన మాటలు దాన్ని ఓదార్చే విధంగా ఉండాలి. మన మాటల వల్ల ఇతరులు సంతోషంగా జీవించే విధంగా ఉండాలి. మన మాటలు వారి యొక్క హృదయంలో ఒక నెమ్మదిని, సమాధానాన్ని కలిగజేసే విధంగా మాట్లాడాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి వారి గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మరి నాలుక అనేది చాలా మోసకరమైనది, భయంకరమైనది. ఆ నాలుకను మనం మాట్లాడుతున్నప్పుడు మొదట ఒక మాట, రెండొక మాట, మూడొక మాట, ఆ మాట అలాగా ఉండకూడదు. అలాగే చెడ్డ మాటలు పలకకున్నట్టు, అబద్ధపు మాటలు పలకకున్నట్టు నీ నాలుకను కాచుకొనుము అనే మాట జ్ఞాపకం చేస్తుంది. నాలుక మంచి మాట ఒక దిక్కు మాట్లాడుతుంది, మరొక దిక్కు చెడ్డ మాట మాట్లాడుతుంది, మరొక దిక్కు అబద్ధము మాట్లాడుతుంది, మరొక దిక్కు ఇతరులను దూషిస్తూ ఉంటుంది. ఇన్ని రకాలమైన ఈ నాలుకను మనము చాలా జాగ్రత్తగా మనము మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడుకొని మనం ఇతరులను బాధపరచకూడదు, ఇతరులను దుఃఖపరచకూడదు. ఇతరులకు మన మాటల వల్ల ఆయాసము రాకుండా మనం దేవుని బిడ్డలమై ఉన్నాము కాబట్టి దేవుని వాక్యము అనుసారంగా మనం జీవించాలి. అందుకే అంటున్నాడు కదా, పిల్లలారా మీరు నా యొద్దకు వచ్చి నా మాట వినండి, యెహోవాయందు భయభక్తులలో మీకు నేర్పేదని అంటున్నాడు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఎలా జీవించాలని నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలని నేర్పిస్తుంది, మన మాటలు ఇతరుల పట్ల ఎలా మనం ఉండాలో కూడా నేర్పిస్తుంది. దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, హృదయ కాలము చెడ్డ మాటలు పలుకున్నట్టు నీ నాలుకకును, అలాగే కపట మాటలు పలుకున్నట్టు నీ పెదవులకు కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము. హల్లెలూయా. కీడు చేయకంటే మేలు చేయడం చాలా గొప్పదే. ఒక తండ్రి చాలా కోపంతోనే మరి రక్త సంబంధంలో ఇరు కుటుంబంలో అన్నదమ్ములలో కోపంగా ఉన్న ఆ వ్యక్తి చివరి క్షణాలలో చనిపోతున్న సమయంలో కూడా ఆ కోపాన్ని అలాగే పెట్టుకొని కుమారులను పిలిచి, నేను చనిపోతున్నా కానీ వారిని వదలకూడదు, వారిని కూడా మరి వదలొద్దు, వారితో మీరు మాట్లాడొద్దు, వారిని ఎప్పుడు చూసినా వారిని ఎలాగైనా వారిని శిక్షించే విధంగా ఉండాలని తన తండ్రి చివరి క్షణాల్లో ఆ కుమారులు చెప్పాడు. పోతూ ఆ తండ్రి తిరిగి ఏం అప్పచెప్తున్నాడంటే తిరిగి అదే కోపాన్ని పిల్లల మీద రుద్దుతా ఉన్నాడు. ప్రియదేవి సగ్గమా దేవుని ప్రజలరా, ఒక కోపము అనేక తరతరాలు మరి జీవితాలకు, వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంది. ఒక మంచి మాట, ఒక క్షమాపణ మరి తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఒకసారి ఎవరినైనా క్షమించి చూసినప్పుడు హృదయంలో ఒక నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ కోపం ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మరి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఈరోజు చాలామంది వారి కోపంతో, అసూయతో, వారి యొక్క ఆలోచనల విధానంతో వారు ఇంకా ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మరి అనారోగ్యానికి కారణం ఏంటంటే ఆ కోపమే. ఒకసారి క్షమిస్తే ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో, ఎంతో సంతోషం ఉంటుందో. పేతురు వచ్చి యేసు ప్రభుని అడిగాడు, అయ్యా నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలి? 6 మార్లా 7 మార్లా ఎన్ని మార్లు క్షమించాలని యేసు ప్రభుని అడిగినప్పుడు, బ్రతికినంత కాలము, ఒక మనిషి ఆయుష్కాలం అంతవరకు క్షమించాలి. భూమి మీద చివరి క్షణం వరకు కూడా మనం ఉన్నప్పుడు ఇతరులను క్షమించే హృదయం మనలో ఉండాలి, ఇతరులను ప్రేమించే హృదయం మనకు ఉండాలి. నీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల గురించి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్పింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కాలం ఈ వాక్యం ఇచ్చిన మనం అందరం కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. శత్రువులను సైతం ప్రేమించి వారి గురించి ప్రార్థన చేసే జీవితాలు జీవించాలని
ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్షమాపణ అన్నది యేసు ప్రభు మన పాపంలోని మనల్ని క్షమించిన దేవాది దేవుడు. మనం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలి, ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది. కొంచెం ప్రసంగంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 44వ వచనం చూసినట్టయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారుడై ఉండుటకు మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని సంగమా, మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హృదయకాలం కూడా మనం క్షమించే హృదయాలు కలిగి ఇతరుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. తిరిగి 34వ కీర్తనకు వచ్చినట్టయితే 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చూపులు వారి మొరలపై జాగి ఉన్నాయి. దుష్క్రియలు చేయవారు జ్ఞాపకము ఈ భూమి మీద నుండి కొట్టివేయుటకు యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మేలు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా జీవించడం నేర్చుకోవాలి. వాక్యము మనకి ఎలా జీవించాలో నేర్పిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, యథార్థ హృదయాల మీద దేవుని దృష్టి ఉన్నది. నీతిమంతులు కదలబడరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతులు నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుల సంపాదన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీతిమంతులు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి వారి వైపు దేవుని యొక్క చూపు ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేసుకుపడుతుంది. దేవుని సంగమ, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చూపులు వారి మొరలపై జాగి ఉన్నాయి. హల్లెలూయా. వారి మొరలను అంగీకరించే దేవుడు. నీతిమంతులుగా, విశ్వాసులుగా, యథార్థ హృదయములుగా, సత్యమున వెంబడిస్తూ మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శ్రమ కలగచ్చు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు రావు, కష్టాలు రావు అని ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులకు అనేక కష్టాలు, అనేక శ్రమలు అనుభవించారు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితకాలంలో శ్రమలు అనుభవించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమలందు దేవుడు అంత వారికి తోడయ్యాడు. వారిని నడిపించిన విధానము ఎంతో గొప్పదే. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు శ్రమలు రావు, కష్టాలు రావు, దుఃఖము రాదు, అనారోగ్యం రాదని ఎక్కడ కూడా లేదు. కానీ యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఇవన్నీ వచ్చినా కానీ దేవుని తోడు ఎల్లకాలం ఉంటుంది. ఈ లోకం నుంచి మనం విశ్రాంతి పొందుకున్నా కానీ పరలోకంలో యేసుని తిరిగి మనం కలుసుకునే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నామో, అనేకుల మధ్యలో ఎలా ఉంటున్నామో మనల్ని చూసే దేవుడు మనల్ని ప్రతిరోజు మనము చేసే పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామో, మనము మంచి కార్యాలు చేస్తున్నామా, ఇతరులను బలపరుస్తున్నామా, ఒకవేళ విశ్వాసులుగా మనం దీవించినట్టయితే నీతిమంతుల ఒక మొర దేవుడు ఆలకించుడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించి వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము జీవించే కాలంలో ఈ యొక్క ప్రపంచంలో, ఈ దేశంలో శ్రమ పొందుకోవచ్చు, కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, అనారోగ్యం రావచ్చు. కానీ దేవుని యొక్క తోడు మనకు ఉంటుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చూపులు వారి మొరలకు జాగి ఉన్నాయి. మరి దుష్క్రియలు చేయవారు జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, దుష్క్రియ చేసేవారు, పాపము చేసేవారి శిక్ష వారికి తప్పకుండా ఒకనొక దినం ఉంటుంది. కానీ నీతిమంతులుగా జీవించినప్పుడు, యథార్థ హృదయం, సత్య హృదయంతో మనం జీవించినప్పుడు నిత్య పరలోక రాజ్యంలో మనకు ఒక స్థానం కలిగి ఉన్నది. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం, మీరు కలవరపడకండి, మీ హృదయాలని కలవరపడనీయకండి, నేను మరలా వస్తాను. ఏ రీతి అయితే పరలోకానికి వెళ్ళానో తిరిగి వస్తాను, అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని నేను ఎక్కడైతే ఉంటానో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు.
పాపం చేసిన వారికి అక్కడ అవకాశం ఉండదు. ఈ భూమి మీద జీవించినప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, సజీవులకలు ఉన్నప్పుడే నీ యొక్క పాపంలకు నువ్వు ప్రాయశ్చిత్తం పొందినట్టయితే, నీ పాపాలు యేసు రక్తంలో కడగబడినప్పుడు, యేసు రక్తంలోని ప్రతి పాపం కడగబడినప్పుడు, నువ్వు నీ జీవితం కూడా మార్చబడినప్పుడు, నువ్వు నిత్య పరలోక రాజ్యంలో నీకు కూడా ఒక స్థానం కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నన్ను ప్రియ దేవుని దేవుని ప్రజల యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. ఎవరికి విరోధంగా ఉందంటే, దుష్క్రియలు చేయవారు జ్ఞాపకము ఈ భూమి మీద నుండి కొట్టివేయటకు యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నదే. హృదయ కాలము దేవుని సన్నిధి నీ మీద ఎలా ఉన్నదే, నీ కుటుంబం మీద ఎలా ఉన్నదే ఒక్కసారి పరిశోధించుకో. ఒక నిమిషం ఆగి నీ హృదయాన్ని పరిశోధించుకో. నీ జీవితం ఎలా ఉన్నదే, నువ్వు ఎలా జీవిస్తున్నావు? హృదయ కాలము ప్రియ దేవుని దేవుని ప్రజలారా, దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది, పిల్లలారా వచ్చి మీరు నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదని అంటున్నాడు. వచ్చి దేవుని వాక్యం నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదను అనే మాట జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము మనం దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియ దేవుని దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలంటే దేవునికి అందుబాటులో నువ్వు ఉండాలి. మనం చాలా సందర్భంలో ప్రపంచంలో దాదాపుగా 90% పైబడి వారు మరి చాలామంది మటుకు ఫోన్లు వాడుతూ ఉంటారు. నీ ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి మనిషి నీకు సిగ్నల్లో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు ఆ సిగ్నల్ లేని ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే ఆ ప్రాంతంలో నుంచి నువ్వు ఎవరికి ఫోన్ చేసినా కానీ అక్కడ నెట్వర్క్ అనేది ఉండదు. ఆ కవరేజ్ అనేది నో నెట్వర్క్ ఏరియా కింద వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికి నువ్వు రావాలి అంటే దేవునికి అందుబాటులో నువ్వు ఉండాలి. దేవుని దేవుని ప్రజలరా, ఫోన్కి నెట్వర్క్ ఉండదేమో కానీ దేవునికి ప్రపంచంలో నువ్వు ఏ మూలలో ఉండి, ఏ సముద్రంలో ఉండి, ఏ అడవిలో ఉండి, ఎక్కడ ఉండి మొరపెట్టినా ఆ మొర దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. మనుషులు చేసిన వస్తువులు కొంత మట్టుకే అవి మనకు కనిపిస్తాయి, కానీ సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశంలో నిర్మించిన దేవుడు, సూర్య నక్షత్రాలను నిర్మించిన దేవాది దేవుడు నేటికి కూడా వాటి పనులు వాటి సమయాన్ని అవి చేస్తూ ఉన్నాయి. దేవుని మాటకు లోబడతా ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నా దేవుని పిలుపుకు మనము తగినట్టుగా జీవించాలి. దేవుని పిలుపుకు మనం లోబడి జీవించాలి. దేవుని పిలుపుకు మనల్ని పిలిచిన దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఎక్కడ ఉండి నువ్వు కాల్ చేసిన ఫోన్కి ఒకవేళ నెట్వర్క్ ఉండకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన అమ్మోర అన్నది దేవుని సన్నిధికి వెళ్తుంది. మనం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా దేవుని మార్గంలో మనం నడిచినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఒకవేళ దుష్క్రియలు చేస్తూ పాపంలో బ్రతికిన వారికి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే 16వ వచనము, దుష్క్రియలు చేయవారిని జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకు యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నదే. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని మార్గంలో నువ్వు జీవించాలంటే మొదటగా పిల్లలారా వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యానుసారంగా ప్రతి హృదయ కాలం లేచినప్పుడు కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నడిచినట్టయితే నీతో పాటు నీ కుటుంబంని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని దేవుని ప్రచారాల దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. సర్వము ఆయనకు సాధ్యమై ఉన్నదే. మన మొరలు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాయి. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని సజీవ లెక్కలు పెడతా ఉన్నాడు, ప్రతి దినము మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి దేవుని దేవుని ప్రజలరా, ఆకాశ పక్షులు అవి విత్తవు అవి కోయవు, కానీ అవిట్లని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా అవిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అవి దాచుకోవు, కానీ ప్రతిరోజు దేవుడు వారిని పోషిస్తున్నాడే. వారికంటే శ్రేష్ఠులమైన ఆయన చేతులతో దేవాది దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని ఇంకెంతగా దీవిస్తాడో ఆశీర్వదిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి రండి, కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకోండి, మీ దినాన్ని ప్రారంభించండి. మీ కుటుంబంలో అందరూ కూడా ప్రార్థన చేసుకునే విధంగా వారికి కూడా చెప్పండి.
దేవుడు మనం మొరలు వినే దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను కాలపు దేవుడు మీరు హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాన్ని కొందరంలో స్తోత్రములనైనా మా జీవితంలో మరొక హృదయకాలం నీ కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాన్ని కొందరంలో స్తోత్రములనైనా పిల్లలారా వచ్చి నా మాట వినుడు యెహోవా యందు భయభక్తుల జీవితం నేర్పుదామని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవాన్ని కొందరు స్తోత్రములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారం జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా భారతదేశాన్ని దీవించండి నాయన ప్రభా. మరి ప్రాంతంలో అనేక స్టేట్లలో ఉన్న బిడ్డలను కూడా దీవించండి. విశ్వాసులను కాపాడండి, సేవకులను కాపాడండి, సేవకురాలను కాపాడండి, మిషనరీ సేవ చేసిన బిడ్డలను కాపాడండి, సువార్థికులను కాపాడండి నాయన ప్రభా. కరపత్రాలు అందిస్తూ సేవ చేసిన బిడ్డలను, ప్రార్థన చేసిన బిడ్డలను, విశ్వాసులను మీరందరినీ కూడా నాయన కాపాడండి. వారు చేస్తున్న ప్రార్థనలన్నిటికీ కూడా తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా మీరు జవాబు అనుగ్రహిస్తున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను సంపాదించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యం పెట్టిన బిడ్డలు నాయన ప్రభా నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు నీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.